ఉన్నారు. ఏ రాచరికపు పోకడలు అప్పటి వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళు ఉండకూడదని చెప్పేసి అనుకున్నటువంటి రేవంత్ రెడ్డిని ఇలా కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్. పోయి చార్మినార్ కాడ కూర్చున్నాడట. మరి చార్మినార్ ఒకటేనా? మరి భాగ్యలక్ష్మి టెంపుల్ లేదా అక్కడ? పోయి మొక్కిండి ఆయనడన్నా? మొక్కంగా నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే చెప్పుర్రి, నేనైతే చూడలేదు. మరి చార్మినార్ కోసం ఇలా అంత తాపత్రయపడుతున్నాడు. మరి మరో నిజాం రాజు అనుకుంటున్నాడా? అలా తాతలు ముత్తాతలు మరి వాళ్ళే అనుకుంటున్నాడా? మరి ఏంది ఏ ఉద్దేశంతో? మరి ఎంఐఎం కనీసం వీళ్ళతో ఉన్నదా అంటే ఆ ఎంఐఎం కూడా లేదు. అట్లీస్ట్ ఎంఐఎం సపోర్ట్ అన్న వీళ్ళకి దొరుకుతుంది ఇట్లా చేస్తే అనుకుంటే ఎంఐఎం కూడా ఇలా రేవంత్ రెడ్డికి మాత్రమే సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తా ఉంది. సో రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉన్నటువంటి ఎంఐఎం మరి వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటుందని తెలిసి కూడా అక్కడికి పోవడానికి మరి ప్రజలని అంటే ఇటు పక్క ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి 20కి పైగా నియోజకవర్గాల వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండడము, ఈ హైదరాబాద్ ప్రజలు మాత్రమే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు మాత్రమే తెలివైన వాళ్ళు, కానీ తెలంగాణ వాళ్ళకు తెలివి లేదు, సోయి లేదు, సోయి తప్పి ఓటేసారని చెప్పేసి భావనలో ఆ కేటీఆర్ ఉన్నాడు అనేది మా అందరికీ తెలుసు కదా, చూసినాం కదా ఆయన మాటలను బట్టి. ఇక్కడ అందుకే చిహ్నం నుంచి వాటిని తీసేయడం అంటే బాధ అవుతుంది వాళ్ళకి. వీళ్ళ ఆడవాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో అన్న భయంతో ఉన్నారు అన్నట్టు. కనీసం చిహ్నంలో అన్న మేము పెట్టిన చిహ్నం ఉంటదేమో అనుకుంటే ఆ రాజముద్ర కూడా లేకపోతే ఇప్పుడు రేపు పొద్దుగాలకి అరే రాజముద్ర కూడా తీసేస్తారు ఎట్లా అని చెప్పేసి టెన్షన్ పట్టుకుంది. మమ్మల్ని ఆయనతో గుర్తు చేయకుండా ఇంకొకటి ఏం తెలుసా, తీసేసి రేవంత్ రెడ్డి అనుకుంటున్నటువంటి మాట ఏంటిదంటే తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 1969లో అమరులైనటువంటి ఆ త్యాగ వీరుల సంబంధించినటువంటి వాళ్ళ చిహ్నాలని వాళ్ళ గుర్తులని అమరవీరుల స్తూపాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ దొంగలు ఈ సన్నాసులు అమరవీరులని ఆ కుటుంబాలని మరిచిపోయారు కాబట్టి 1200 మందికి పైగా బిడ్డలు చనిపోతే వాళ్ళ కౌంటును కూడా ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయినరు ఎంతమంది ఆత్మార్పణం చేసుకున్నారని కూడా లెక్క తీయకుండా వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తా అన్న భూమి ఇవ్వకుండా వాళ్ళకి ఏమాత్రం సహాయం చేయకుండా అమరవీరుల కుటుంబాలకి ఎవరికి ఇచ్చిండ్రు పదవులు ఎవరికి ఇచ్చిండ్రు? పెదవులు మూసుకున్న వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు. నీతులు చెప్తారు కదా, ఇల్లు మేము కడుపు కట్టుకున్నాం కాలు కట్టుకున్నాం, మీరు కాదు, మీరు చేసింది దొంగలకు సద్దులు మోసిర్రు. అందుకోసమే పనికిరాని వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని పక్కకు పెట్టుకోరు కాబట్టి ఇలా మీకు ఆ గతి పట్టింది. రేవంత్ రెడ్డి మీద కూడా ఇలా అదే వస్తా ఉంది. పాషం యాదగిరి గారు నిన్న ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రాగానే ఇక ఉరుకులాట అయింది అన్నట్టుగా మహేష్ కుమార్ అన్నాడు. ఉరుకులాట కాదు, మీరు చేస్తుంది కూడా తప్పుడు విధానమే అని చెప్పి డైరెక్ట్ గా ఇలా ఎవరున్నారు, దానం నాగేంద్ర అవసరం ఉండేనా మీకు? కడియం శ్రీహర్ అవసరం ఉండేనా? అట్లే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడికెళ్ళి వచ్చిండు, తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడికెళ్ళి వచ్చిండు, ఇలా క్యాబినెట్ ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి యాదగిరి సార్ మనం మాట్లాడింది నేను చూసినాం. మీరు చేస్తున్నటువంటి జయ జయ హే తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండవచ్చునా, ఏం అవసరం అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇట్లా రకరకాల చర్చలు వచ్చినాయి. ఇక 5 నెలల్లోనే వ్యతిరేకత కనిపిస్తా ఉంది, మీ గ్యారంటీ లేవి మీ హామీ లేవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి గమనించండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రజా ఆమోదం ఉన్నంత వరకు మాత్రమే ప్రభుత్వాలు మనగలుగుతాయి. ఏ రోజైతే ప్రజల లోపటికి ఇది విస్తృతంగా పోతుందో, వీళ్ళ వల్ల అయితలేదు వీళ్ళతో చేతన అయితలేదు అని చెప్పేసి అనిపిస్తుందో ఆ రోజే ఆ ప్రభుత్వానికి మూడుతదిగా మొదలైతుంది. 5 నెలల్లో మొదలైపోయింది. ఎంపీ రిజల్ట్స్ వచ్చినాక ఆయన ఆగమైపోతారు. ఒకసారి మీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నా, నేను నిన్న బీజేపీకి వచ్చే సీట్లు ఎన్నో నేను చెప్పిన కదా, ఇలా కాంగ్రెస్ కి వచ్చే సీట్లు ఎన్నో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయన్నో ఒకసారి మీకు చెప్పడానికి చూపించడానికి ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఏ సీట్లలో మెరుగ్గా ప్రయత్నం చేసిర్రు,